హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. అయితే ఈరోజు శ్రీశైలం రుచుల్లోని నేను చేయబోయే రెసిపీ వచ్చి పండగ స్పెషల్గా చాలామంది మనం పిండి వంటలు చేసుకుంటాం కదా పండగలు వస్తే. అయితే ఆ పిండి వంటల్లో ఒకటైన గులాబీ గుత్తిళ్ళు అయితే నేను చేయబోతున్నాను ఈరోజు. అయితే ఈ వీడియో ఇంతకుముందు మీరు యూట్యూబ్లో చూసిన వీడియోల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఏంటి స్పెషల్ అంటే, ఇంతకుముందు మనం గులాబీ గుత్తులు వీడియో చూసినప్పుడు కరకరలాడుతూ చేయడం మాత్రమే చూస్తాము. కానీ ఇవి కరకరలాడడం స్పెషల్, దాంతో ప్లస్ అంతే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ వీడియో అయితే ఉంటుందండి. దీంట్లో ఏమేమి కలిపాను, ఎలా చేశాను వీడియో అయితే చూసేద్దాము. నేనైతే గులాబీ గుత్తుల కోసం అయితే ఒక పెద్ద కొబ్బరికాయనైతే చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేస్తున్నానండి. 5-6 ఇలాచి ఇందులోనే వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇలా జల్లెడ ఉంటుంది కదా, మనం పిండి జల్లించుకునే జల్లెడ, దాంట్లో వేస్తున్నాను. క్లాత్లో కన్నా పిండి జల్లించే జల్లెడలో అయితే చాలా ఈజీగా కొబ్బరి పాలన్నీ వస్తాయండి. ఇలా ఇంకా బరకగా ఉంది కదా, ఇంకొన్ని పాలు వస్తాయి ఇంకోసారి వేస్తే. ఇంకొకసారి అయితే మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా దగ్గరికి అన్ని తర్వాత అయితే పాలన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా పిప్పి మిగిలి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా జల్లెడి గిన్నెలో వేసి కొబ్బరి పాలు అనేవి తీస్తున్నానండి. అయితే ఈ గులాబీ గుత్తుల కోసం ఇలా కొబ్బరి పాలు వాడితే మనం గులాబీ గుత్తులు క్రంచీగా ఉంటాయి, అంతే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయండి. అయితే దీనికోసం నేను గులాబీ గుత్తుల కోసం చక్కెర ఏమీ వాడట్లేదు, బెల్లం మాత్రమే వాడుతున్నాను. అది కూడా ఉప్పు వేసిన బెల్లం కాదండి, ఇలా పెట్టుకుంటే కరిగిపోయే, చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా బెల్లం అనేది. ఇలాంటి బెల్లం తీసుకోవడం వల్ల గులాబీ గుత్తులు అనేవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనం తినేటప్పుడు ఒక మంచి మైల్డ్ అయిన టేస్టీనెస్ వస్తుంది మనకి ఇలాంటి బెల్లం వేసుకోవడం వల్ల. చక్కెర వేస్తాము, కానీ చక్కెర వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కడో కొంచెం మనకి తేడా, అంటే కొంచెం తక్కువైనట్టు అలాగ అనిపిస్తూ ఉంటుంది కదా. దానికోసమనే బెల్లం వాడితే చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇలా కొబ్బరి పాలు, యాలకులు వేసిన దాంట్లోని బెల్లం వేసేస్తున్నాను. చూడండి ఇలా కలుపుకుంటున్నాను మొత్తం. ఇది ఏంటంటే పౌడర్ లాంటి బెల్లం కాదు కాబట్టి తొందరగా స్మాష్ అవ్వదు. ఇలా చాక్లెట్ క్రీమ్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పాలు, ఇలాచి, బెల్లం, చూడండి జున్ను పాలు అరోమా వస్తుంది కదా, అలా సేమ్ ఇది కలిపేటప్పుడు సేమ్ అలానే మనకి తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది. అయితే ఇలా చేసిన దాంతో మనం పిండి తడుపుకుంటే మన గులాబీ గుత్తులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి, క్రంచీగా వస్తాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. నేను గులాబీ గుత్తుల కోసం అయితే 1/2 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇవి సమపాలలో ఉండాలి. 1/2 కేజీ మైదా పిండి, 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి, రెండు సమానంగానే ఉండాలి. దీనికోసం నేను నల్ల జీలకర్ర వేస్తున్నాను, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూన్ వచ్చి 1/2 టీ స్పూన్ ఇది సోంపు ఉంటుంది కదండి, సోంపు వేసుకుంటున్నాను. ఇన్కేస్ మీ దగ్గర సోంపు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవి అన్నీ వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాతే ఈ పాలు, మనం రెడీ చేసుకున్న పాలు అయితే పోసుకొని కలుపుకోవాలి. ఫస్టే మొత్తం పాలు అన్నీ వేసి కలిపేసామంటే మనం వేసిన ఈ దినుసులన్నీ కిందకి పోయే అవకాశం ఉంటుంది. అందుకని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలనైతే పోసేస్తున్నాను. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి, మొత్తం ఒకసారే వేయకూడదు, ఎందుకంటే కొంచెం జారుగా అయితే ఇబ్బంది కదా. అందుకని మనం చూసుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి.
చేత్తో కన్నా ఇలా విస్కర్తో కలిపితే చాలా ఈజీగా వస్తుంది. ఉండలు లేకుండా క్రీమీగా అవుతుందండి. నేను తీసుకున్న 1/2 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ మైదా పిండికి ఇవి కలిపిన పాలు సరిపోగా ఇంకా 1/2 లీటరు నీళ్ళైతే పోసి కలుపుకున్నానండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి పిండి అనేది. ఇలా మనం పైకి ఇలా లేపితే తీగ పాకలాగా రావాలండి. చూడండి గట్టికేసి చూపిస్తాను నేను. ఇలా గీస్తే ఈ కోటింగ్ అనేది రావాలి. అప్పుడు మనం గులాబీ గుత్తికి బాగా పిండి అనేది అంటుకొని బాగా వస్తుంది. అయితే ఇంత పెద్ద గిన్నెలో తీసుకుంటే బాగా రాదు కదా, మనం నూనెలో డిప్ చేసి తీసి మళ్ళీ దీంట్లో పెడతాం కాబట్టి ఈ పిండి అనేది గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్న గిన్నెలో తీసుకుంటే మనకి కడాయి దగ్గర పెట్టి బాగా డిప్ చేసి మన నూనెలోనే ఉంచుకునే అవకాశానికి బాగుంటుంది. అయితే 10 నిమిషాలు ఈ గులాబీ గుత్తి స్టాండ్ని నూనెలోనే పెట్టి ఉంచాలండి. గులాబీ గుత్తి స్టాండ్ ఎంత బాగా హీట్ అయితే అంత బాగా గులాబీ గుత్తులు అనేవి వస్తాయి. నేనైతే వెడల్పుగా ఉన్న బాండీని అయితే తీసుకున్నాను. లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉండాలి ఇలాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు. అయితే నేను ఒక్కసారి ఇలా గులాబీ గుత్తిని అయితే నూనెలోని వేడి చేసిన తర్వాత పిండిలో ముంచి అయితే నూనెలో పెడుతున్నాను. చూడండి ఈ గులాబీ గుత్తి అనేది హీట్ అయితే చాలా ఈజీగా గులాబీ గుత్తి నుంచి గులాబీ పువ్వు అనేది ఇలా సపరేట్ అవుతుందండి. అయితే ఇందులో ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గులాబీ గుత్తులు అనేవి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. అయితే గులాబీ గుత్తు స్టాండ్ ఉంది కదా, అది చాలా హీట్లోనే ఉండాలి. ఒక 2-3 వేసిన తర్వాత మళ్ళీ గులాబీ గుత్తి స్టాండ్ని వేడి నూనెలో ఒక 2 నిమిషాలు ఉంచి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. అలా అయితే గులాబీ గుత్తి నుంచి గులాబీ పువ్వులు సపరేట్ అయ్యి చాలా ఈజీగా చూడడానికి అందంగా కనిపిస్తాయి, తినడానికి కూడా బాగుంటాయండి. ఇలా 4 వంతుల భాగంలో 1/4 వంతు మాత్రమే బయటికి ఉండాలండి. 3/4 వంతు మాత్రమే గులాబీ గుత్తి స్టాండ్ని పిండిలోని డిప్ చేయాలి. మొత్తం డిప్ చేసామంటే ఇది అసలు ఏమీ రాదు, ఇంకా గులాబీ గుత్తి స్టాండ్ కూడా పాడవుతుంది. అది చూసుకొని జాగ్రత్తగా వేస్తూ ఉండండి. ఇలా ఒకటి వేసిన తర్వాత అయితే ఇంకా ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా కన్నా నూనెలో వేగేది ఇలా తిప్పి ఉంటుంది కదండి, మనం గులాబీ గుత్తితో ఉంచుతాం కదా, అలా ఎక్కువ వేగాలి గులాబీ గుత్తి పువ్వు అయితే. ఇలా తిప్పు కన్నా అలా వేగితే బాగుంటుంది. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది కదా, ఇలా వేగాలి పువ్వు. అలా అయితే ఈ అంచుల వెంట మాడిపోయి ఉంటుంది, ఈ కింద వైపు మాడకుండా ఉంటుంది కదా, అలా రాకుండా మొత్తం ఒకటే కలర్లో వస్తాయి. చూడండి నేను వేసినవి ఎలా వచ్చాయో మొత్తం ఇటువైపు కింద పైన ఒకే కలర్లో వచ్చాయి. గులాబీ పువ్వులు అనేది ఇలా వస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. అయితే నేనైతే పిండి మొత్తం ఇలా గులాబీ గుత్తులు అయితే వేసేసుకున్నాను. నేనైతే కేజీ పిండి 2 పిండ్లు కేజీ తీసుకున్నానండి. ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను, 5-6 ఇలాచి తీసుకున్నాను. తర్వాత బెల్లం వచ్చి 1/2 కేజీ పట్టిందండి. బెల్లం ఎప్పుడైనా కేజీ 2 పిండ్లు కేజీ అయితే 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. చక్కెర అయితే 1/2 కేజీ తీసుకోవాలి. ఇన్కేస్ మీరు ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో ఒక 100 గ్రాములు అలా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అయితే నేను గులాబీ గుత్తులు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. చూడండి ఎంత క్రంచీగా ఎంత సాఫ్ట్గా కూడా ఉంటాయండి తినడానికి కూడా ఇవి. అయితే మీరు ఈ పండక్కి ఈ గులాబీ గుత్తుల రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈ పండక్కి ఈ రెసిపీ చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం క్విక్గా అండ్ టేస్టీగా ఉండే వీడియోల కోసం స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.